మంత్రి నారా లోకేష్ పుట్టినరోజును పురస్కరించుకుని తెలుగు యువత నాయకులు చింతపల్లి నాని ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన చింతపల్లి నాని కార్యాలయాన్ని ప్రారంభించి కేక్ కట్ చేసి సుమారు 300 మంది పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలు చేయడానికి దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. లోకేష్ పుట్టినరోజు సందర్భంగా పేద మహిళలకు నాని చేసిన చీరల పంపిణీ కార్యక్రమాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో ముందుగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ లాలా చెరువు సెంటర్లోని బీసీల ఆశా జ్యోతి దుమ్మేటి వెంకటరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఏపీ శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, నగర టీడీపీ అధ్యక్షులు మజ్జి రాంబాబు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, గౌతమి జీవ కారుణ్య సంఘం చైర్మన్ వర్రే శ్రీనివాసరావు, నాయకులు మరుకుర్తి రవి యాదవ్, హరి బెనర్జీ, కడలి రామకృష్ణ, దాస్యం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఆయన యొక్క వ్యాపార సంస్థ పరంగా దినదిన అభివృద్ధి చెందడానికి చింతపల్లి నాని గారు ఎంచుకున్న ఆ యొక్క ఆఫీస్ని నాతో పాటు ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన వారికి నమస్కరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నాని గారికి, అలాగే ఈ వార్డు ఇన్ఛార్జ్ అయిన రవి యాదవ్ గారికి, పెద్దలు పార్లమెంట్ జనరల్ సెక్రటరీ కాశీ నవీన్ గారికి, ఇతర వార్డు ప్రముఖులందరికీ కూడా 50 వార్డులో ఉన్న ప్రముఖులందరికీ కూడా పేరు పేరున ముఖ్యంగా నమస్కరిస్తూ ఈరోజు మా యొక్క లోకేష్ గారు, మనందరి యొక్క నాయకుడు లోకేష్ గారి యొక్క వేడుకల్ని తిలకించడానికి, వీరు చేసిన సేవా కార్యక్రమాల్ని అందుకోవడానికి విచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. స్వతహాగా పుట్టినరోజు వేడుకలు అంటే ఇప్పుడే చూసాం, బాంబులు కాలుస్తున్నారు. పొద్దున్నుంచి ఒకవేళ ఒక వ్యక్తే పుట్టినరోజు అయితే అనుకుందాం, రవి గారిదో లేకపోతే నాని గారిదో పుట్టినరోజు అనుకోండి, ఈ జంక్షన్లో ఒక అరగంట సేపు ఆపేస్తారు, బాంబులు కాలుస్తారు, ఫ్లెక్స్లు కడతారు. దావోస్ అని ఒక నగరంలో ఉన్నారు, యూరప్ కంట్రీలో ఉన్నాడు ఆయన. ఎందుకు ఉన్నాడో తెలుసా? ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి, మన పిల్లలకి ఉద్యోగాలు రావడానికి